దొంగతనం చేసినటువంటి పువ్వులతో పూజ చేసినట్లయితే, అంటే అడగకుండా కోసుకున్నటువంటి పువ్వులతో పూజ చేసినట్లయితే ఫలితం వస్తుందా? అలాగే దానివల్ల ఏమైనా చెడు ఫలితాలు ఉంటాయా? ఈ ప్రశ్న అడిగిన వారు కల్పన గారు మంగళూరు నుంచి. పూజకి పువ్వులు అనేటువంటివి సొంతంగా కోసుకుని పూజ చేయాలి. అది ఎవరివి అవ్వాలి అంటే మన ఇంట్లోవి, మన పెరట్లోవే అవ్వాలి. బయట వాళ్ళ ఇంట్లో వాళ్ళ అనుమతి లేకుండా కనుక పూజకి పువ్వులు కోసినట్లయితే ఆ పూజ పనికిరాదు, నిష్ఫలమైపోతుంది. పైగా ఆ విధంగా కోసినట్లయితే ఆడవాళ్ళైతే వైధవ్య దోషాలు వస్తాయి. అదే మగవారైతే భార్యకి దూరంగా జీవించేటువంటి జీవనం వస్తుంది. పూజ ఫలించకపోగా ఈ ఫలితాలు ఉంటాయి. కాబట్టి పూజకి పువ్వులు కావాలి అనుకుంటే మీ ఇంట్లో లేకపోతే కొనుక్కుని పూజ చేసుకోండి. లేదా వాళ్ళ అనుమతి చేత పువ్వులని కానీ దళాలని కానీ కోసి పూజ చేయండి. వాళ్ళ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, చాలా మందికి ఉపయోగకరం.